ధరణి అనుమానిత లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్. సో చాలా రోజుల నుంచి అయితే మనం ఈ వార్త వింటున్నాం. ధరణిలో చాలా అవకతవకలు జరిగినాయి కేసీఆర్ కాలంలో మొదలుపెట్టినటువంటి ధరణిలో. దానివల్ల అనేక చిక్కులు వచ్చి పడ్డాయని కూడా మనం చాలా వరకు చెప్పుకున్నాం. భూభారతి తీసుకొచ్చారు. భూభారతిలో కూడా ఇంకా మనం అనుకున్న స్థాయిలో ఇంకా పూర్తిగా పనులైతే పూర్తిగా కాకపోయినప్పటికీ కూడా ఆ సమస్యల పరిష్కారానికి కూడా ముందడుగు పడుతూ ఉంది. లైసెన్స్డ్ సర్వేయర్లను కొంతమంది తీసుకున్నారు. అట్లాగే గ్రామ పరిపాలన ఆఫీసర్లని అలాట్ చేశారు. ఇప్పుడు సాదా బైనాలకు సంబంధించిన కసరత్తు అయితే కొనసాగుతుందట. ఆఫీసుల మన తహసీల్దార్ ఆఫీసుల పొంట రేషన్ కార్డులకు ఆ పనికో ఈ పనికో పోతే ఎప్పుడు పోయినా మాకు సాదా బైనామాల పంచాయతీ ఉంది, భూముల పంచాయతీ నడుస్తుంది, ఇగో ఇదే భూభారతి పని నడుతుందని అయితే చెప్తున్నారు. మొత్తానికైతే ఏదో ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ఆల్రెడీ గతంలో చెప్పిన చాలామంది తెలియకపోతే మనకి ఇప్పుడు ఇంత బ్లడ్ టెస్ట్ చేస్తే అన్ని రోగాలు ఎట్లా బయట పెడితేయో ఈ ధరణికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ అన్నట్టు ఇదిగా కరెక్ట్గా ఏ రోగం వచ్చింది, ఎన్ని గంటలకు వచ్చింది, దాంట్లోకి ఏం తినడం వల్ల వచ్చింది, పోస్ట్ మార్టం అన్నట్టు మొత్తానికి ధరణికి పోస్ట్ మార్టం చెప్తారు. దాంట్లో ముందుగా ఒక 2 జిల్లాలు తీసుకురు. ఏంది? సిరిసిల్ల సిద్దిపేట నమూనాతో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ యోచన. ఏంది? ఫస్ట్ సిరిసిల్ల సిద్దిపేటను తీసుకొని అక్కడ టెస్ట్ చేస్తారు. నేను గతంలో కూడా దీని మీద వీడియో చేసిన. సో మళ్ళీ ఈనాడులో కూడా వచ్చింది. నేను నిన్న మొన్న అందుబాటులో లేకపోయిండే. సో ఇక్కడ ఏం చేస్తారు? సిద్దిపేట సిరిసిల్లలో 100 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో అర్ధరాత్రులు 12, 1, 2 గంటల తెల్లవారుజాము దాకా కూడా తహసీల్దార్ ఆఫీసులు నడిచినాయి. ఎందుకు నడిచినాయి? నేను అనుకున్నటువంటి అబ్బా సర్కార్ ఏం పనిచేస్తుందిరా భయ్. కేసీఆర్ బాబు వచ్చిన తర్వాత అసలు 4 గంటలకే 4:30కే తాళాలు వేసుకొని 5 గంటలకు ఆఫీస్ అయిపోయేది ఉంటే 3:30 నుంచే చదువుకొని సర్దిగిన్నెలు చదువుకొని బస్సు కోసం నిలబడి ఆయన వెళ్ళిపోయేటోళ్ళు సార్లు. రేపు రాపో అనేటోళ్ళు. మధ్యాహ్నం 2 గంటలు లంచ్ పోతుండే, పొద్దుగాల 11 దాకా ఆఫీస్ రాకపోవు. ఇట్లాంటి పరిస్థితి ఉండే 24 గంటలు పని చేస్తుండేంద్రా నేను ఆశ్చర్యపోయినా. ఆ 24 గంటల పని వెనకాల పెద్ద దుకాణం ఉంది. అది ఆ విదేశీ కంపెనీ చేతిలో దాని ఆపరేషన్స్ అనేది జరగడం వల్ల అక్కడ టైంతో సంబంధం లేకుండా అర్ధరాత్రులు అపరాత్రులు అనే తేడా లేకుండా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అయితే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఏం తీస్తారు తెలుసా? తప్పు ట్రాన్సాక్షన్స్. ఎందుకంటే పట్టా భూములుగా మారినాయి చాలా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు, దేవాదాయ శాఖ భూములు, ఇట్లా రకరకాల భూములన్నీ పట్టాలుగా మారినాయి. ఇన్ని లక్షల ఎకరాల భూమి పట్టాలుగా ఎట్లా మారింది? మరి ఏ రకంగా మారింది అనేది పోస్ట్ మార్టం చేస్తారు. దీంట్లో ఏ తహసీల్దార్ సిస్టమ్ లాగిన్ అయ్యిరా, ఏ ఆర్ఏ సిస్టమ్ లాగిన్ ఐడి తోటి లాగిన్ అయ్యిరా, ఏ మండల ఆఫీసులా ఏ టైంకు ఏ సిస్టంలోకి లాగిన్ అయ్యి ట్రాన్సాక్షన్ చేసిరు అనేది కూడా ఐపీ అడ్రస్ ద్వారా దొరకబట్టచ్చు. ఇగో అదే పని చేస్తారు. ఇప్పుడు సిద్దిపేట సిరిసిల్లలో ఉన్నటువంటి బడా లీడర్ల గల్గల్ అంటున్నాయట. ఇగో ధరణి పోర్టల్ వేదికగా జరిగిన అనుమానిత ఈ లావాదేవీలపై రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ ఫోరెన్సిక్ ఆడిట్ చేయించనుంది. 2 నెలలుగా రాజన్న సిరిసిల్ల సిద్దిపేట జిల్లాలో కేరళకు చెందిన ఆడిట్ సంస్థ ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ నిర్వహించింది. తాజాగా ఆ నివేదికను రెవెన్యూ శాఖ అందజేసినట్టు సమాచారం. ఆల్రెడీ పోయింది సిద్దిపేట సిరిసిల్ల నివేదిక పోయింది. 2020 నవంబర్ 2వ తేదీ నుంచి ధరణి పోర్టల్లో డిజిటల్ రూపంలో భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు ప్రారంభమయ్యాయి. అయితే ఆన్లైన్ వేదికగా జరిగే రిజిస్ట్రేషన్ల విధానాన్ని దుర్వినియోగం చేశారని, పలు చోట్ల ప్రభుత్వ కోర్టు కేసులో ఉన్న భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులను గుట్టుగా మార్చేశారంటూ గత ఏడాది నుంచి ప్రభుత్వం సంశయం వ్యక్తం చేస్తోంది. ఆన్లైన్ వేదికగా జరిగిన లావాదేవీల గుట్టును వెలికితీయాలంటే ఫోరెన్సిక్ ఆడిట్ తప్పనిసరి కావడంతో కేరళకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థకు అయితే ఆ బాధ్యతలు అప్పగించారు మనం చెప్పినట్టుగానే. ఇక పట్టా భూములు ఎలా పెరిగాయనే కోణంలో మరి పట్టా భూములు ఎట్లా పెరిగినాయి? రాష్ట్రంలో 2017లో 1.42 కోట్ల ఎకరాలు పట్టా భూములు ఉన్నాయి. ఎన్ని? 2017లో 1.42 కోట్ల ఎకరాల పట్టభూమి. 1.42 కోట్ల ఎకరాల పట్టభూమి ఏమైంది? ఇప్పుడు 2022, 2023 నాటికి ఇగో ఇటు పెట్టు కెమెరా, ఇక్కడ చూపిద్దాం. ఇగో దాదాపు 25 లక్షల ఎకరాలు పెరిగినట్లు ప్రభుత్వం. 1.42 కోట్ల ఎకరాల నుంచి ఇంకొక 25 లక్షల ఎకరాలు పెరిగినాయి పట్టభూమి. 25 లక్షల ఎకరాల పట్టభూమిగా ఎట్లా మారింది? కొత్తగా భూ పంపిణీ చేపట్టకపోవడం. అంటే కొత్తగా ఆల్రెడీ ప్రభుత్వం భూ పంపిణీ అయితే ఎవరికి లేనోళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి. అసైన్మెంట్ కమిటీలు అన్నీ నిర్వీర్యమైపోయినాయి గత 10 ఏళ్ళ. పేదోనికి భూమి లేనోనికి భూమి కోల్పోయినోనికి ఎవరికి భూమి అయిపోతుంది. 25 లక్షల ఎకరాల భూమి ఎట్లా పట్టా అయింది?
కొత్తగా భూ పంపిణీ చేపట్టకపోవడం, యాజమాన్య హక్కులకు సంబంధించి ఉన్న వివాదాలు ఏవి కూడా పెద్దగా పరిష్కారం కాకున్నా ఎంత పెద్ద మొత్తంలో విస్తీర్ణానికి పట్టాలు ఎలా జారీ అయ్యాయన్న సంశయం అయితే తలెత్తింది. పలు జిల్లాల్లో అక్రమ పద్ధతుల్లో సర్కారు భూములను పట్టాలు జారీ అయినట్లు ప్రభుత్వం గుర్తించి ఫోరెన్సిక్ ఆడిట్ వైపు మొగ్గు చూపింది. తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలను ఎంపిక చేశారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఆడిట్ కార్యాలయంలో ఈ 2 జిల్లాలకు సంబంధించిన అనుమానిత లావాదేవీల డేటా ఈ ఫైళ్లను విశ్లేషించారు. సో ఓన్లీ ఆన్లైన్లో. సో 22A జాబితా నుంచి ప్రభుత్వ భూముల తొలగింపు తదితర వ్యవహారాలపై ఆడిట్లో దృష్టి సారించినట్లు సమాచారం. సమగ్రంగా విచారణ పూర్తి చేసిన ఆ సంస్థ అందజేసిన నివేదికలోని సమాచారాన్ని రెవెన్యూ శాఖ అధికారులు విశ్లేషణ చేస్తున్నట్టు తెలిసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగానూ అక్రమ లావాదేవీలు జరిగాయని భావిస్తున్న రెవెన్యూ శాఖ అంతటా ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని మొదటి నుంచి భావిస్తుంది. ఈ బాధ్యతను కూడా కేరళ సంస్థకి అప్పగించే అంశంపై ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద సిద్దిపేట సిరిసిల్ల ప్రాంతంలో ఈ ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ చేసింది కాబట్టి కేరళ సంస్థ ఇక రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఏపీయాలి. ఎందుకంటే వీళ్ళు విచ్చల వీడియో కొల్లగొట్టిరు భూమిని గత పాలకులు. సో మొత్తంగా ఈ సిద్దిపేట సిరిసిల్లకు సంబంధించిన భూముల ఈ భాగవతం అయితే జర బయట పెట్టాలి. కాంగ్రెస్ వాళ్ళకి ఒకటే రిక్వెస్టు, ఇక పేపర్ ప్రకటనలకే పరిమితం కాకుండా ఆ లెక్కలేందో బయట పెట్టుర్రి. సిద్దిపేట నాలంటోళ్ళం చాలామంది గొంతు దించుకొని అరుస్తున్నాం, ఇక్కడ 100 ఎకరాల భూమి కబ్జాకు గురైందని చెప్పేసి. మీరు ఆ లెక్కలు బయటకిస్తే మాలంటోళ్ళకి బూస్ట్ అవుతుంది. నిజంగానే అరే నిజాలే చెప్తున్నారని చెప్పి జనాలలో నమ్మకం కలుగుతుంది. మేము ఆల్రెడీ ఆధారాలతో కూడా బయట పెడుతున్నాం. కానీ మీది ఇంకా ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన డేటా కనుక మీరు బయట పెడితే కనుక సిద్దిపేట సిరిసిల్లలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ నాయకుల వల్ల మైకం కమ్మి చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే సిద్దిపేట సిరిసిల్లకు ఈ డేటానిచ్చి అయితే పుణ్యం కట్టుకోవాలని కాంగ్రెస్ని కోరుకుంటున్నాను.